పేరెన్నికి కన్నా ఒక ముద్దు బిడ్డగా తయారవుతుందేమో అని అనిపిస్తుంది ఆ ఫోటోలో చూస్తుంటే. అంటే సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం నాది కాదు మనది అనే భావనతో మరి పర్యావరణ అంటే తన కాన్సెప్ట్ని ఎంపిక చేసుకుంది. తన లక్ష్యం అది మనసుతో తన జీవితం దానికి అంకితం చేయాలనే భావన మరి ఆ విద్యార్థుల్లో కుసుమంలాగా ఉదయించి అదే ఒక వికసించే స్థాయికి ఎదుగుతుందన్నమాట. దాన్ని మీ అందరికీ అంటే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే మనం జీవించాలి, ఇతరులను జీవించనివ్వాలి. అలా ఈ యొక్క జీవన పోరాటంలో మనం మన ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలి అనే దాని గురించి ఇది మనకి మరి అవగాహన కల్పించే నిమిత్తం సూళ్ళూరుపేట నుంచి ఇచ్చేశారు. అయితే ఎటువంటి స్వలాభము, ఎటువంటి స్వప్రయోజనాన్ని ఆశించకుండా వారు ఒక బాధ్యతతో మన దగ్గరికి వచ్చి మనం కాలం వారికి ఇవ్వటమే చాలు అనుకున్నారన్నమాట. మనం వచ్చినందుకు గాను ఎటువంటి బహుమతులు ఇవ్వలేదు, ఎటువంటి సత్కారాలు చేయలేదు, కానీ కాలాన్ని కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో మేము ఈరోజు ఉన్నాం. ఆ కాలాన్ని సక్రమంగా ఇవ్వలేదేమో అని అయితే నాకు ఒక క్షణం అనిపించింది. సార్ మీరిద్దరూ కూడా మరి మీ ఉద్యోగాల్లో పనిచేసుకుంటూనే కుటుంబ పోషణకి నిలబడుతూనే మరి ఏముందని మీరు ఇక్కడ వరకు వచ్చి మీ ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మేము టైం ఇవ్వాలా, మా పిల్లలు చదువుకోవాలనే ఒక నిరాసక్త భావనతో ఉన్న మాకు మీరు సమాజం కోసం ఏదో చెయ్యాలి అనే ఒక తలంపుని మా పిల్లలందరికీ ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా మా పిల్లల ద్వారా కర్తాల ద్వారా ఈ రెండు నెలలు జనవరి, ఫిబ్రవరి మాకు చాలా టైట్గా ఉంటుంది సార్. ఆ కారణం వల్ల మీకు ఇంకా ఎక్కువ చాలా నివ్వలేకపోయాము. తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత మీకు ఇదే స్పృహ మా పిల్లలకు కల్పించారు. మరొకసారి దయచేయమని చెప్పి సభా వేదికల సాక్షిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సార్. కూర్చోండి మా కూర్చోండి పిలవండి, మైకులు పిలవండి. టాపర్స్ ఎవరున్నారో వాళ్ళు పిలవండి. మా ఆర్ట్స్లో స్రవంతి మేడం పిలిచి తొందరగా వచ్చేయండి. నాన్న అమ్మాయి గురించి నేను తక్కువ చెప్పాను నిజంగా. ఒకసారి రండి కమ్మి అటు వచ్చేయండి, అటు రండి, వరుసగా రండి. మేడం మీరు ఇవ్వండి మేడం. యాక్చువల్లీ అయితే పెన్ను మర్చిపోయి వచ్చేసి మేడం. యాక్చువల్ 250 తీసి పెట్టాను, మర్చిపోయి వచ్చేసాను అందువల్ల. మేడం మీరే ఇవ్వండి.